హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'లావణ్య రెడ్డి టాక్స్'. సో, ఈరోజైతే వెయిట్. మీలో ఎంతమందికి ఫిష్ అనేది ఫేవరెట్? నాకైతే పర్సనల్‌గా ఫిష్ అనేది చాలా ఫేవరెట్ అనమాట. సో, ఈరోజైతే మనం ఫిష్ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో, నాకైతే ఫిష్ పికిల్ తినాలని చాలా క్రేవింగ్‌గా ఉండే. సో, అందుకని చెప్పేసి ఈరోజైతే ఫిష్ పికిల్ చేసుకుంటున్నామనమాట ఇంట్లో. సో, ఫిష్ పికిల్‌కి కావాల్సింది ఫస్ట్ ఫిష్. మనం మాకు చిన్న పీసెస్ వచ్చేసేమో ముళ్ళు లేకుండా ఉన్నాయి. పెద్ద వాటికున్నాయి. సో, అందుకని చిన్నవి సెపరేట్, పెద్దవి సెపరేట్‌గా అట్లా పెట్టుకున్నాము. సో, ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని, జస్ట్ పసుపు ఒక్కటే వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకోవాలనమాట. మాక్సిమం మనం కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత దానిలో తడి లేకుండా చూసుకోవాలనమాట మెయిన్. సో, కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫిష్ పికిల్‌కి మనం మసాలా ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. సో, దేనితో చేయాలి అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే జీలకర్ర, అండ్ దెన్ కొంచెం మెంతులు, అండ్ దెన్ ధనియాలు, లవంగాలు, చెక్క, యాలుక్కాయ్ ఇంతవరకు. కరివేపాకు లాస్ట్‌లోకనమాట. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ వరకు మనం లైట్‌గా ఇట్లా వన్ బై వన్ జీలకర్ర, మెంతులు, ధనియాలు, లవంగం, యాలుక్కాయలు ఇంతవరకు మనం ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. సో, చిన్నగా లో ఫ్లేమ్‌లో మంచిగా రోస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనకి రోస్ట్ అయ్యేటప్పుడు స్మెల్ ఒస్తదనమాట. మంచిగా రోస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో, మనం ఆ స్మెల్‌ని ఫీల్ అవ్వచ్చు. సో, అప్పుడు మనం ఆ రోస్ట్ అయిన దాన్ని మనం మిక్స్ చేసుకోవాలనమాట. సో, మంచిగా రోస్ట్ చేసుకొని, ఆ అరోమా వచ్చేంత వరకు అండ్ దెన్ ఆ తర్వాత మనం దాన్నంతా మిక్సీలోకి తీసుకొని అంతా లో ఫ్లేమ్‌లోనే చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, అదంతా తీసుకొని మనం మిక్సీలో వేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే కచ్చా పచ్చాగా వేయించుదాం అని అనుకున్నా. కానీ కాదు. మంచిగా కొంచెం స్మూత్‌గా మరీ ఎక్కువ కచ్చా పచ్చాగా కాకుండా, మరీ ఎక్కువ స్మూత్‌గా కాకుండా మీడియంగా ఇలా బాగా ఫైన్ పౌడర్‌గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. అసలు ఈ మసాలా స్మెల్ అయితే ఎక్సలెంట్‌గుందనమాట. ఇదే మెయిన్ అనమాట ఈ పికిల్‌కి. ఫిష్ పికిల్‌కొచ్చేసి ఈ స్పైసెస్‌తో చేసిన మసాలానే ఎక్కువ అనమాట. సో, ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాతయితే మనం ఫిష్ పికిలే కాదు, ఏ పికిల్‌కైనా గూడా మనం గ్రౌండ్‌నట్ ఆయిల్ యూజ్ చేస్తే, శనగ నూనె వాడితే చాలా మంచిగా ఉంటదనమాట. ఎక్కువ రోజులు స్టోర్ ఉండిద్ది. మనకి మంచి ఫ్లేవర్ గూడా ఒస్తది ఆ ఆయిల్ యూజ్ చేస్తే. సో, మేము ఈ ఫిష్ అనేది డిప్ అయ్యేంత వరకే ఆయిల్ పోసాం గిన్నెలో. సో, ఇంకట్లా వన్ బై వన్ అలా ఆయిల్‌లో అయితే పెట్టేసామనమాట. ఇక్కడ చిన్న టిప్ ఏంటి అనంటే, మనం ఆయిల్‌లో వేసిన తర్వాత ఒక 6 మినిట్స్ కదిలించకుండా అలానే ఉంచితే, ఒక 30% అలా కుక్ అవుతుందనమాట. ఆ 30% కుక్ అయిన తర్వాత మనం కదిలిస్తే ముక్క చిదరకుండా నీట్‌గా బాగా వచ్చిద్దనమాట. సో, అండ్ దెన్ మళ్ళీ అలా తిప్పేసి అక్కడ పెట్టేస్తే ఆయిల్‌లో పెట్టేస్తే మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలాగా కలర్ చేంజ్ అయిపోయిద్దనమాట. అంటే మంచిగా కుక్ అయిద్దనమాట. సో, ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాతయితే మనం ఇదిగో ఈ రెడ్ కలర్ వచ్చింది కదా! ఇంకొక 1 మినిట్ అలా ఉంచేసి మనం తీసేసుకోవచ్చనమాట. సో, కంప్లీట్ కలర్ చేంజ్ అయింది అన్నప్పుడే మనం తీసేయాలి. ఎందుకంటే కొంచెం చెమ్మ, నీరు అలా ఉన్నా కూడా మనకి పికిల్ అనేది పాడైపోతుందనమాట. అలా పాడైపోకుండా మనకి మంచిగా ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. సో, ఇదిగో చూసారా పర్ఫెక్ట్‌గా వేగింది ముక్క అనేది. ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా. లైట్‌గా కొంచెం ఆయిల్ అట్లా ప్లేట్‌లో పడినా కూడా ఏం కాదు. ఎందుకంటే మనం పికిల్ ఎట్లనో ఆయిల్‌లోనే పెట్టేస్తామనమాట. సో, మనం ఆయిల్ కూడా పికిల్‌కి సరిపడా పోసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ హాఫ్ కేజ్ ఫిష్ అయితే తీసుకున్నాననమాట. సో, కంప్లీట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం పీస్‌ని చెక్ చేద్దాము. సో, ఇలా బ్రేక్ చేసినప్పుడు లోపల పైన హార్డ్‌గా, లోపల కొంచెం లైట్ సాఫ్ట్‌నెస్ అట్లా ఇదిగో ఇలా ఉంటే సరిపోతుందనమాట మనం బ్రేక్ చేసిన తర్వాత. అండ్ దెన్ ఇప్పుడైతే పికిల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మనం జీలకర్ర, ఆవాలు మాత్రం మనం ఫస్ట్ అయితే వేసి వేయించుకోవాలనమాట. అండ్ దెన్ ఆ తర్వాత మనం స్లోగా అది వేగుతూ ఉండగా మనం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి.
సో, చేసుకుంటూ ఉన్న తర్వాత మనమైతే ఈ చిన్నుల్లిపాయలున్నాయి కదా! చిన్నుల్లిపాయలేంటి అనంటే కచ్చా పచ్చాగైనా దంచుకోవచ్చు, లేదా ఇలా పీల్ చేసి కట్ చేసుకోవచ్చనమాట. సో, వెల్లుల్లి. ఫస్టయితే మనం వెల్లుల్లి వేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని, తర్వాత కరివేపాకు అండ్ దెన్ లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసుకోవాలనమాట. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. అదే ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. ఓకేనా? మర్చిపోవద్దు. ఒక్కసారి మనం ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేద్దాము. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు గూడా మాక్సిమం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచడానికి ట్రై చేయండి. ఇంకా అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో చేసిందే. సో, స్ట్రాంగ్‌గా ఉంటుంది గాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే తీసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ అలా తీసుకుంటున్నాను. సరిపోతుంది మనకి. అంటే బయట నుంచి తెచ్చేది టేస్ట్, ఫ్లేవర్ వేరుంటది. ఇంట్లో చేసింది వేరుంటదనమాట. సో, ఇంట్లో చేసింది కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్ అసలకి. ఇంకా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేంత వరకు స్టవ్ ఆన్‌లోనే ఉంచి వేయించుకోవాలనమాట. అండ్ దెన్ స్లోగా అది వేగుతుంది. మనకి ఆ స్మెల్లొస్తదనమాట. ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత. అండ్ దెన్ మనం పసుపు కొంచెం లైట్‌గా పసుపు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలనమాట. ఇక్కడ సాల్టొచ్చేసి నేను ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఎక్కడ వేయలేదు కదా! సో, అందుకని ఇప్పుడేస్తున్నాననమాట. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీరు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ దానికి సరిపడా వేసుకోండి. ఓకేనా? సో, ఈ ప్రాసెస్ అంతా కూడా 500 గ్రామ్స్ ఫిష్ పచ్చడికి సరిపోతుందనమాట. సో, ఇదంతా అయిపోయిన తర్వాత లైట్‌గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అయితే కారం. సో, ఇప్పటిదాకా మనం పసుపు, ఉప్పు వేసాం గదా! సో, ఇప్పుడు కారం. కారం అయితే ఇది కూడా ఇంట్లో కొట్టించిన కారం అనమాట. సో, చాలా స్పైసీ ఉంది. అందుకని నేను 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నా. 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఏస్తున్నా. సో, అకార్డింగ్ టు అవర్ టేస్ట్. మీరు కూడా మీకు సరిపడా వేసుకోండి సరిపోతుంది. సో, కారం వేసిన వెంటనే మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా! స్టార్టింగ్‌లో ఒక పౌడర్ అనేది ఆ పౌడర్ కూడా కలిపేసేయాలనమాట. సో, అన్నిటికన్నా ముందు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్‌లో ఉండగానే మనకి ఆయిల్ వేడుంటది గదా! ఆ ఆయిల్ వేడే సరిపోతదనమాట మనకి. అండ్ దెన్ స్టవ్ ఆపేసుకొని, ఆ పౌడర్ గూడా కలిపేసుకొని, అదే జీలకర్ర, ధనియాలు, మెంతులు, చెక్క, లవంగం, యాలుక్కాయ ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాం గదా! స్టార్టింగ్‌లో. ఆ పౌడర్ కూడా కలిపేసుకోవాలనమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత, మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి గదా! ఆ ఫిష్ పీసెస్ అనేవి మనం ఇందులో కలిపేసేయాలి. అంతే అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ఫిష్ పికిల్ అనేది చేసుకోవచ్చనమాట. సో, చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి. అంటిల్ ఇట్స్ కూల్ డౌన్. ఇది బాగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టిన తర్వాత మనకొక చిన్న ప్రాసెస్ ఉంది. ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అది చల్లారిపోయేంత వరకు వెయిట్ చేసేలోపు మనం ఫ్రెష్ లెమన్ జ్యూస్ అయితే చేసుకుందాము. ఎందుకనంటే, ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం లెమన్ జ్యూస్‌నయితే అందులో పోయాలనమాట. అంటే ఫిష్ పికిల్‌లో పోయాలనమాట. సో, కంప్లీట్‌గా అయితే చల్లారిపోయింది. ఆఫ్టర్ 40 మినిట్స్ అనమాట. 40 మినిట్స్ అయింది అది చల్లారడానికి. సో, చల్లారిపోయిన తర్వాత మళ్ళొక్కసారి అట్లా తిప్పారు. అసలు ఆ స్మెల్ ఎంత టెంప్టింగుందంటే నాకైతే ఈరోజే తినేయాలనిపించిందనమాట. కానీ ఫిష్ పికిల్ కానీ చేసిన తర్వాత చికెన్ పికిల్ కానీ ఏదైనా చేసిన తర్వాత 2 డేస్ తర్వాతే తినాలనమాట. సో, ఇందాక చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్‌ని కూడా కలిపేసి మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసాం. అంతే సింపుల్‌గా ఫిష్ పికిల్‌ని మనం ఇంట్లోనే పెట్టేసుకోవచ్చనమాట. సో, స్మెల్ అయితే చాలా టెంప్టింగ్‌గా ఉంది. మాకైతే ఈరోజే తినాలనుంది. కానీ నో. 2 డేస్ తర్వాతే తింటాం మేము. సో, ఇలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌నైతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.